కాంగ్రెస్ అధిష్టానం నుంచి జాబితా రాగానే మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చు అని చెప్పి తెలుస్తోంది. ఏప్రిల్ 2, 3న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వాకాటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, వివేక్, రాజగోపాల్ రెడ్డి ఫైనల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పెండింగ్ లో మరో 2 మంత్రి పదవులు ఉన్నాయి. అధిష్టానం నుంచి జాబితా రాగానే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 2, 3న కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు మనకి డీటెయిల్స్ తెలుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుని. సుధాకర్, చెప్పండి, ఏంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసినట్లు ఉంది. 2-3 తారీఖుల్లో విస్తరణ ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పదవులు ఆశిస్తున్న వాళ్ళకి ఊరట లభించవచ్చు అనుకోవచ్చా? భువన తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణకి సమీపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా 2వ తేదీ సాయంత్రం లేకుంటే 3వ తేదీ ఉదయం మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనే ఊహాగానాలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గవర్నర్ కలిసి మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన విషయాన్ని తెలియజేశారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధిష్టానం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాబితా రాగానే మంత్రివర్గ విస్తరణ మంత్రులతో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలంటూ కూడా ఆయన గవర్నర్ కి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా రోజులు పెండింగ్ లో ఉన్నాయి. 12 మంది ముఖ్యమంత్రితో కలిసి 12 మంది కేబినెట్ ఉంది. మరో 6గురిని కేబినెట్ లో తీసుకోవాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 6గురిని తీసుకోకుండా కేవలం 4గురిని తీసుకొని మరో 2 మంత్రి పదవులను పెండింగ్ లో పెడతారని అధిష్టానం నుంచి అందుతున్న సంకేతాలు. ఆ 2 పెండింగ్ లో ఉండడానికి కారణం ఆశావాహులకి ఎప్పుడు ఈ 2 ఖాళీగా చూపించి బుజ్జగింపులు చేయవచ్చు, లేదంటే ఉన్న 6 మంత్రి పదవులను భర్తీ చేస్తే మంత్రి పదవి ఆశించి దక్కని వారు రాజీనామా చేయడమా లేకుంటే ధిక్కరించడమా లేక ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా 2 మంత్రి పదవులను పెండింగ్ లో ఉంచాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. 4 ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది. ఎంపీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం ముదిరాజు సామాజిక వర్గం నుంచి వాకాటి శ్రీహరికి మంత్రి పదవి ఖరారైనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు 2కి హామీ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చింది కాబట్టి ఆయనకు మంత్రి పదవి దక్కుతుంది. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి ఆయనకు కూడా చెన్నూరు ఎమ్మెల్యే మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. నిజామాబాద్ నుంచి ఎవరు మంత్రులు లేరు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా చేసిన సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆయన మంత్రివర్గంలో తీసుకుంటున్నట్టుగా సమాచారం అందుతుంది. 4గురికి ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది. చూడాలి మంత్రివర్గ విస్తరణ అధిష్టానం నుంచి జాబితా ఎప్పుడు వస్తుందని చూడాలి. ముఖ్యమంత్రికి నేరుగా వారు జాబితా పంపిస్తారు. జాబితాను గవర్నర్కి అందజేయగానే 2 సాయంత్రం లేదంటే 3 ఉదయం మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే సుధాకర్, ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ విద్యాశాఖ అలాగే హోంశాఖకు సంబంధించి సీఎం రేవంతే ఉంచుకుంటారని చెప్పిన అనడంతో పాటు రాజగోపాల్ రెడ్డి కూడా ఒక కామెంట్ చేశారు. హోమ్ మినిస్ట్రీ ఇచ్చినా కూడా నాకు ఆనందమే, లేకపోతే ఏ మంత్రి పదవి ఇచ్చినా కూడా హ్యాపీనే అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా మీ దగ్గర? అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు ల్యాబీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీకు మంత్రి పదవి ఖాయమైందంటే ఇంకా నాకు అధిష్టానం నుంచి ఫోన్ రాలేదన్నారు. మీకు ఏ శాఖ వస్తుందంటే హోంశాఖ అంటే నాకు ఇష్టం అని చెప్పారు. కానీ హోంశాఖ నాకు ఇస్తారని ఎక్కడ ఆయన చెప్పలేదు. అదేవిధంగా అధిష్టానం నుంచో లేకుంటే ముఖ్యమంత్రి నుంచో ఎక్కడ రాజగోపాల్ రెడ్డికి ఆ విధమైన సంకేతాలు అందలేదు. కాబట్టి హోంశాఖ అదేవిధంగా విద్యాశాఖ ఈ 2 శాఖలు ముఖ్యమంత్రి వద్దనే ఉంచుకుంటారు, ముఖ్యమంత్రి దగ్గరే ఉంటాయనే చర్చ అయితే జరుగుతుంది. అందులో అంతేకాకుండా ముఖ్యమైన శాఖలు చూస్తున్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క అదేవిధంగా దామోదర రాజనరసింహ ఈ 3 శాఖలు మారుస్తారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. దామోదర రాజనరసింహకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఉంది, అది మార్చి మరొకరికి ఇస్తారంటున్నారు. ఆర్థిక శాఖ బట్టి విక్రమార్క వద్ద ఉంది, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. ఆర్థిక శాఖను మార్చి మరొకరికి ఇస్తారంటున్నారు. రెవెన్యూ శాఖను పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చూస్తున్నారు, దానిని మార్చి మరొకరికి ఇస్తారనే చర్చ జరుగుతుంది. ఈ 3 శాఖలు చూస్తున్న మంత్రుల పైన అనేక రకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆర్థిక శాఖ చూస్తున్న బట్టి విక్రమార్క దగ్గర గత కొంతకాలంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. 20% కమిషన్లు తీసుకుంటేనే బిల్లులు ఇస్తున్నారు, 20% కమిషన్లు లేకుంటే బిల్లులు మంజూరు చేయట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా రెవెన్యూ శాఖ చూస్తున్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించి 30% కమిషన్లు తీసుకుంటూ భూములను ఎవరికి పడితే వారికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, భూములను దారాదత్తం చేస్తున్నారని ఆయన శాఖ మీద ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఆయన శాఖను కూడా మార్చాలనే
ప్రతిపాదన ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ చూస్తున్న దామోదర నరసింహ పరికరాలు అదేవిధంగా వివిధ రకాలైన కొనుగోలుకు సంబంధించిన అంశంలో ఆయన పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ ముగ్గురు శాఖలు మార్చి మరొకరికి ఇచ్చే అవకాశం ఉంది సమర్థవంతంగా. లేకుంటే అధిష్టానానికి నమ్మకంగా ఉన్న నాయక ఎమ్మెల్యేలకి ఈ శాఖలు ఇచ్చే అవకాశం ఉంది. మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసే వారికి ఇచ్చే అవకాశం ఉందనే చర్చ అయితే జరుగుతుంది. చూడాలి. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 4 మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే 2 ఖాళీ ఉంటాయి. అదేవిధంగా మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు. మార్పులు మీన్స్ ఉన్న మంత్రులను ఎవరిని తొలగించకపోవచ్చు. అనేక ఊహాగానాలు వచ్చాయి. మంత్రి కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు ఇద్దరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఈ ఇద్దరిని కూడా తప్పించట్లేరు, వీరిద్దరిని కొనసాగిస్తారని తెలుస్తుంది. అదేవిధంగా శాఖల మార్పు, ఈ 3 అంశాలు అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కొంత చర్చనీయ అంశం అవుతుంది. రాజకీయ వర్గాల్లో ఒక టాక్ గా నిలుస్తుంది. కాబట్టి మంత్రివర్గ విస్తరణ జరిగితే వీటన్నింటికి పురుష పడే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.